హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 8th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ ఇవి స్పెసిఫిక్గా మెయిన్స్ లెవెల్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఎడిటోరియల్లో టైమ్ ఫర్ యాక్షన్ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ కట్స్ అంటే మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్ జరిగింది రీసెంట్గా. సో అక్కడ రేట్ కట్స్ ఉంటాయి కదా, వాటిని పాస్ చేసిందనమాట. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏంటి ఇవన్నీ చూద్దాం మనము. మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుందన్నమాట. అది ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాలసీ ఇంట్రెస్ట్ రేట్ బెంచ్ మార్క్ అనేది వీళ్ళు సెట్ చేస్తారనమాట. సో దట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంచడము, దాంతోపాటు ఎకనామిక్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడము, ఈ రెండు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఈ మానిటరీ పాలసీ కమిటీకి. ఒక్కసారి మనం ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్టయితే ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఉంటుంది. ఇందులో ఇన్ఫ్లేషన్ 4 ± 2 ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే అంత లోపల మాత్రమే ఇన్ఫ్లేషన్ ఉండాల్సి ఉంటుంది. ఒకసారి మానిటరీ పాలసీ కమిటీలో చూసుకున్నట్టయితే మొత్తం ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్లో వచ్చేటప్పటికి ఫస్ట్ మెంబర్ వచ్చేటప్పటికి ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అండ్ ఇంకొక ఆర్బీఐ అఫీషియల్. ముగ్గురు ఆర్బీఐ సైడ్ నుంచి ఉంటారు, ముగ్గురు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది అనమాట. ఎక్స్టర్నల్ మెంబర్స్ అంటారు వీళ్ళని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము, యూఎస్ దాదాపు 50% టారిఫ్స్ చేయడానికి రెడీ అయిపోయింది ఇండియా మీద. సో ఇలాంటి టైంలో మానిటరీ పాలసీ కమిటీ ఒక ట్రాన్స్మిషన్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఇంకా స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 బీపీఎస్ రేట్ కట్ చేసింది మానిటరీ పాలసీ కమిటీ మనకి. అది ఇంకా కంప్లీట్గా షో అప్ అవ్వలేదన్నమాట, అంటే బారోయింగ్స్లో కానీ ఇవన్నీ. సో ఒక్కసారి ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఎఫెక్టివ్నెస్ అండ్ ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఛాలెంజెస్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్లో విషయం మీద మనం చూద్దాము. సో ఫస్ట్ ఏంటి అంటే ఎఫెక్టివ్నెస్ చూద్దాం అనమాట. హౌ ఈజ్ ఇట్ ఎఫెక్టివ్? ఫస్ట్ మానిటరీ పాలసీ కమిటీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పుడు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే మే 2022 అండ్ ఫిబ్రవరి 2023 స్పెసిఫిక్గా ఈ టైంలో మనకి మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ 4 నుంచి 6%కి రైజ్ చేసింది అనమాట. సో ఒక్కసారి రెపో రేట్ అనేది రైజ్ అయితే ఏమవుతుంది? బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది రైజ్ అవుతుంది. ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ రేట్ పెరిగిన తర్వాత ఏమవుతుంది? బారోవర్స్ తగ్గిపోతారు అనమాట. అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు, బారోయింగ్స్ తగ్గిపోతాయి. సో బారోయింగ్స్ తగ్గిపోతే ఏమవుతుంది? మనీ అనేది మార్కెట్లో ఎక్కువగా ఉండదన్నమాట. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. మనం స్పెసిఫిక్గా ఇది చూడొచ్చు, 2022-23 మధ్యలో ఈ రెపో రేట్ అనేది పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పడిపోయింది 2.1%కి, విచ్ ఇస్ 77 month లో. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి రెపో రేట్ని పెంచడం అండ్ దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేస్తారు. ఫస్ట్ ఎఫెక్టివ్నెస్ అనమాట ఇది. రెండో చూసుకున్నట్టయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఉండడం వల్ల ఉండే నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి పాలసీ క్రెడిబిలిటీ అంటారనమాట. సో బేసిక్గా ఈ మానిటరీ పాలసీ కమిటీ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక స్ట్రక్చర్ ద్వారా ఇది ఒక డిఫరెంట్ పారామీటర్స్ బేస్ చేసుకొని వీళ్ళు ఈ రేట్స్ అనేవి ఫిక్స్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంది? ఇన్వెస్టర్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది ఆర్బీఐ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2025 ఇనీషియల్లీ గ్లోబల్ అన్సర్టైనిటీస్ ఉన్నా సరే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్ఫ్లోస్ అనేవి దాదాపు 15 బిలియన్ వచ్చాయి ఇండియాలో. సో దానికి రీజన్ ఏంటి? పాలసీ క్రెడిబిలిటీ అండ్ ఆర్బీఐ యొక్క పాలసీ మీద ఉన్నటువంటి ట్రస్ట్, నమ్మకం అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ మూడోది చూసుకున్నట్టయితే లిక్విడిటీ మేనేజ్మెంట్. ఈ మానిటరీ పాలసీ కమిటీలో నాట్ ఓన్లీ ఈ రెపో రేట్ని ఫిక్స్ చేయడమే కాదు, సిఆర్ఆర్, ఎస్డిఎఫ్ గురించి కూడా ఉంటుంది. సిఆర్ఆర్ అంటే ఏంటి? అందరికి తెలిసిందే, క్యాష్ రిజర్వ్ రేషియో. ఎస్డిఎఫ్ అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ చూద్దాం. సిఆర్ఆర్ ఏంటి అంటే ఒక పర్టికులర్ ఫిక్స్డ్ పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ బ్యాంకుల దగ్గర ఉండాలన్నమాట. ఎందుకు? ఏదైనా సరే లాసెస్ వస్తే తట్టుకోవడానికి వీలుగా. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ ఒక 100 రూపీస్లో ఒక 10 రూపీస్ సిఆర్ఆర్ ఉండేది అనుకుందాము. దాన్ని ఒక 50 రూపీస్కి చేశారనుకోండి, బ్యాంక్ దగ్గర ఇంకెంత మిగులుతుంది? ఓన్లీ 50 రూపీస్ మిగులుతుంది కదా. సో ఇప్పుడు ఈ 50 రూపీస్ మాత్రమే బ్యాంక్ క్రెడిట్ ఇవ్వగలుగుతుంది, అంటే బయటకు అప్పుగా ఇవ్వగలుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? మార్కెట్లో లిక్విడిటీ అనేది తగ్గుతుంది కదా. సో ఇట్లా సిఆర్ఆర్ ద్వారా లిక్విడిటీ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తుంది అనమాట, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా. సో ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఎఫెక్టివ్నెస్ ఫంక్షన్. ఫోర్త్ వచ్చేటప్పటికి గ్రోత్ సపోర్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 2025 ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో రెపో రేట్ కట్టి ఇందాక 100 బీపీఎస్ వరకు తగ్గించారు అని చెప్పాం కదా. సో ఆ టైంలో ఎప్పుడైతే రెపో రేట్ తగ్గుతుందో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అయ్యారంట, ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఏమవుతుంది? సో చాలా మంది లోన్స్ తీసుకోవడానికి ముందుకు వస్తారనమాట. సో దానివల్ల ఎకానమీ అనేది రివైవ్ అవుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ని ఇట్లా పైకి కిందకి తీసుకురావడం వల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఆర్బీఐ. ఇంకొకటి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా యూఎస్ టారిఫ్స్ వేస్తానని చెప్తుంది కదా, అండ్ వేసేసింది కూడా దాదాపు చెప్పాలంటే. అండ్ ఇంకా ఇప్పుడు రెపో జస్ట్ 5.5% వరకు నుంచి మనం పాస్ చేసామన్నమాట. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇన్ఫ్లేషన్ ఇంకా తక్కువలోనే ఉంది. సో ఎక్స్టర్నల్ షాక్స్ ఉన్నా సరే మన యొక్క రెపో రేట్ కానివ్వండి, మన యొక్క పాలసీ బెంచ్ మార్క్స్ ద్వారా వీ ఎన్షూర్ స్టెబిలిటీ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మానిటరీ పాలసీ, ఈ మైక్రో ఎకనామిక్ స్టెబిలిటీని ఎన్షూర్ చేయడానికి. కానీ నిజానికి ఇంకా ఛాలెంజెస్ కూడా ఉంటాయన్నమాట. ఒక్కసారి మనం ఇప్పుడు ఛాలెంజెస్ చూద్దాము.
ఫస్ట్ ఛాలెంజెస్ వచ్చినప్పటికీ సప్లై సైడ్ నేచర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటారనమాట. అంటే ఏంటి అంటే బేసిక్గా ఇన్ఫ్లేషన్ అనేది ఆర్బీఐ ఒక్కటే కంట్రోల్ చేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఫుడ్ ప్రైస్ పెరిగినా, ఫ్యూయల్ ప్రైస్ పెరిగినా సరే ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఆర్బీఐ జస్ట్ మానిటరీగా ఒక సైడ్ నుంచి ఇస్తుంది అని కాకుండా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 2023లో టమాటా ఆనియన్ రేట్లు పెరిగినప్పుడు కన్స్యూమర్ ప్రైస్ అనేది 6% పెరిగింది. అంటే సప్లై సైడ్ నుంచి కూడా ఇన్ఫ్లేషన్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కంట్రోల్ ఆర్బీఐ చేయలేదు అంత ఎఫెక్టివ్గా. అండ్ రెండో విషయం చూసుకున్నట్టయితే వీక్ మానిటరీ ట్రాన్స్మిషన్. ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నాము ఆర్బీఐ ఎంత బీపీఎస్ తగ్గించింది, 100 బీపీఎస్ తగ్గించింది రేట్ కట్. ఎప్పుడు ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు చూసుకున్నట్టయితే. కానీ లెండింగ్ రేట్లో డ్రాప్ చూస్తే 71 బీపీఎస్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మేజర్ 2 రీజన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటి అంటే ఎన్పీఎస్ అంటారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఎన్పీఎస్ తగ్గినా సరే ఎన్పీఎస్ వస్తాయేమో అని చెప్పేసి కొంత మార్జిన్ పక్కకు పెట్టాల్సి ఉంటాయి బ్యాంక్స్. సో దానివల్ల కంప్లీట్గా ట్రాన్స్మిషన్ చేయలేము. అంటే ఏదైతే 100 బీపీఎస్ కట్ చేశారో 100 బీపీఎస్ కింద ట్రాన్స్మిట్ అవుతుంది. రెండోది ఏంటంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి కదా. ఈ సేవింగ్ స్కీమ్స్ ఏమవుతాయంటే ఫిక్స్డ్ రిటర్న్ ఇస్తాయి అనమాట. ఫిక్స్డ్ అండ్ కొంచెం హై రిటర్న్ ఇస్తాయి. సో ఎప్పుడైతే మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ ఫిక్స్డ్ ఆర్ హై రిటర్న్ ఏదైతే సుకన్య సమృద్ధి యోజన స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కన్నా తక్కువ వెళ్ళింది అనుకోండి, జనాలు ఏం చేస్తారు, బ్యాంక్లో నుంచి డబ్బులు తీసేసి ఈ స్కీమ్స్లో పెడతారనమాట, స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో. సో అంతకుమించి తగ్గించడానికి కూడా బ్యాంక్కి ఆస్కారం ఉండదు. సో ఈ 2 మేజర్ రీజన్స్ వల్ల మానిటరీ ట్రాన్స్మిషన్ అనేది ఎఫెక్టివ్గా వెళ్ళట్లేదు అనమాట. థర్డ్ వచ్చేటప్పటికి గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ట్రేడ్ ఆఫ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఏమవుతుంది చెప్పండి, బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకునే వాళ్ళు తక్కువ అవుతారు. ఒకవేళ బ్యాంక్ నుంచి లోన్ కనుక తక్కువ మంది తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఆ డబ్బుల్ని ఎకనామిక్ ఆర్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో వాడలేరు కదా. అంటే ఎకనామికల్గా కానీ గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ వచ్చేటటువంటి ఆస్కారం తగ్గుతుంది అనమాట. బేసిక్గా ఆర్బీఐ ఈ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ మధ్యలో ట్రేడ్ ఆఫ్ ఒక టైట్ రోప్లో నడవాల్సి ఉంటుంది. అది థర్డ్ మేజర్ ఛాలెంజ్. ఫోర్త్ వచ్చేప్పటికి గ్లోబల్ హెడ్విండ్స్. సో ఇక్కడ సప్లై చైన్ నేచర్ ఎట్లా అయితే మనకి చెప్పామో ఇట్లా గ్లోబల్గా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఆర్బీఐ కంట్రోల్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్, ఆ టైంలో సప్లై చైన్ డిస్రప్షన్స్ అయిపోయాయి కదా. సో ఆ టైంలో ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇప్పుడు యూఎస్ టారిఫ్స్, అది ఆర్బీఐ చేతిలో లేని విషయం. యూఎస్ టారిఫ్స్ ఇస్తుంది, సో దానివల్ల ఇండియాలో కాస్ట్ రైజ్ అవుతుంది. సో ఇలా గ్లోబల్ హెడ్విండ్స్ వల్ల కూడా మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అనేది ఎఫెక్టివ్గా జరగదు. నెక్స్ట్ 4వ చూసుకుంటే ఫిజికల్ అండ్ మానిటరీ కాన్ఫ్లిక్ట్ అంటారనమాట. అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ యొక్క ఫిజికల్ యాక్షన్స్ ఉంటాయి కదా, అవి ఆర్బీఐ యొక్క యాక్షన్స్ని కౌంటరాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి అనుకుంది అనమాట. ఏంటి, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచుదాం అనుకుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే సబ్సిడీస్ ఇవ్వడం కానివ్వండి, లేదా మనకి ఎంఎస్పీ ప్రైస్లు ఎక్కువగా ఇవ్వడం కానివ్వండి, లేదా ఇంకా చెప్పాలంటే పిఎం కిసాన్ లాంటి స్కీమ్స్, వీటన్నిటి వల్ల మనీని ఎకానమీలోకి వదిలేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఆర్బీఐ ఏమో ఒక పక్కన మనీ కంట్రోల్ చేద్దామని చూస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ చూసినట్టయితే ఒక మనీని పంప్ చేస్తుంది మార్కెట్లోకి. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వల్ల కూడా మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అనేది ఎఫెక్టివ్గా జరగదు. సో ఇవి మేజర్ రీజన్స్గా ఉన్నాయి అనమాట. ఒక్కసారి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అనేది చూద్దాం మనము. వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ఛాలెంజెస్లో చెప్పుకున్నట్టు సప్లై సైడ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా చూడాలి. ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది సప్లై సైడ్ ఇంటర్వెన్షన్. అక్కడ వచ్చేటటువంటి టమాటో ప్రైస్ కానివ్వండి, ఆనియన్ ప్రైస్ కానీ అది సప్లై సైడ్లో, లాజిస్టిక్స్లో, బఫర్ స్టాక్స్లో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ట్యాకిల్ చేయాలి. అది కూడా అగ్రికల్చర్ సప్లై చైన్స్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, వీటన్నిటిని ఎఫెక్టివ్గా మానిటర్ చేయగలగాలి. అది ఫస్ట్ సప్లై చైన్ యొక్క ఇంటర్వెన్షన్. నెక్స్ట్ రెండో చూసుకున్నట్టయితే ఈ మానిటరీ ట్రాన్స్మిషన్ ఎఫెక్టివ్గా జరగాలి. సో ఈ మానిటరీ ట్రాన్స్మిషన్కి కొన్ని చెప్పాం మనము, ఏంటివి అవి, సుకన్య సమృద్ధి యోజన లాంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కానివ్వండి, ఎన్పీఎస్ కానివ్వండి. సో అందుకని చెప్పేసి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో దానివల్ల ఫినాన్షియల్ మార్కెట్స్ అనేవి డీపెండ్ అవుతాయి. అండ్ ఇంకా మూడోది వచ్చేటప్పటికి ఫిజికల్ అండ్ మానిటరీ కోఆర్డినేషన్ అనేది తీసుకెళ్ళాలి. అంటే గవర్నమెంట్ ఇందాక చెప్పాం కదా, గవర్నమెంట్ ఫిజికల్ అండ్ మానిటరీ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అలా కాకుండా కోఆర్డినేటెడ్గా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2025 బడ్జెట్లో చూసుకున్నట్టయితే ఫుడ్ సబ్సిడీ 7% కట్ చేశారు. అంటే ఫుడ్కి సంబంధించినటువంటి సబ్సిడీ ఇచ్చేది. ఫిజికల్ డెఫిసిట్ కూడా 5.1% ఆఫ్ జీడీపీలో ఉందన్నమాట. ఈ రెండు కోఆర్డినేటెడ్గా వెళ్తేనే ఫిజికల్ డెఫిసిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ అదే కాకుండా గైడెన్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా పెంచాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంపీసీ ఏదైతే సిగ్నల్స్ ఇస్తుందో అది ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలగాలి. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆగస్ట్ 2025 అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంపీసీ న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు లిటిల్ ఈజ్ అవుట్. అంటే మరీ అంత టైట్ మానిటరీ పాలసీ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి మనం అర్థమవుతుంది అనమాట. సో దానివల్ల ఈ జీసెక్స్ ఈల్డ్ కానీ ఇవన్నీ డిపెండెంట్ ఉంటాయి కదా. సో క్లియర్ సిగ్నలింగ్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఓవరాల్గా ఈ మానిటరీ పాలసీ అనేది ఏదైతే ఉందో అది ఫిజికల్ అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ రెండు కలిపినప్పుడు మాత్రమే స్టేబుల్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని మనం తీసుకురాగలుగుతాము.
మన నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి హిందూలో ఇచ్చారనమాట, హౌ ద గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఇస్ ఫ్యూయలింగ్ క్రానిక్ ఇల్నెసెస్ అని చెప్పేసి. గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ వల్ల క్రానిక్ డిసీజెస్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి ఒక్కసారి ఈ టాపిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ముందు గురించి తెలియాలంటే అసలు గ్రౌండ్ వాటర్ ఎంత యూజ్ చేస్తాము. రూరల్ ఏరియాస్లో 85% ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ గ్రౌండ్ వాటర్గా ఉంటుందన్నమాట. అండ్ 65% ఆఫ్ ఇరిగేషన్ నీటికి మనం గ్రౌండ్ వాటర్ వాడుతున్నాము. వన్స్ అపాన్ ఎ టైమ్ గ్రౌండ్ వాటర్ ఈస్ కన్సిడర్డ్ as వెరీ ప్యూర్. కానీ ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇట్ హ్యాస్ బీన్ పొల్యూటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి న్యాచురల్లీ అక్కరింగ్ కంటామినెంట్స్ అనమాట. న్యాచురల్లీ అక్కరింగ్ కంటామినెంట్స్ ఏంటి? ఫ్లోరైడ్ కానివ్వండి, యాసర్నిక్ కానివ్వండి, ఇవన్నీ న్యాచురల్లీ అక్కరింగ్ కంటామినెంట్స్. రెండోది వచ్చేటప్పటికి అగ్రికల్చర్లో మనం పెస్టిసైడ్స్ వాడతాము, ఫర్టిలైజర్స్ వాడతాము. సో దానివల్ల గ్రౌండ్ వాటర్లోకి సీపేజ్ అయ్యి కంటామినేషన్స్ అవుతాయి. ఇంకొకటి ఇండస్ట్రియల్ వేస్ట్. అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎప్పుడైతే సరే గ్రౌండ్ వాటర్లోకి వెళ్తుందో అప్పుడు హెవీ మెటల్ పొల్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే అర్బనైజేషన్. సో ఇక్కడ అర్బనైజేషన్లో మనం చూసుకున్నట్టయితే ఈ సీవేజ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని సరిగ్గా రెగ్యులేట్ చేయకపోయినా, మానిటర్ చేయకపోయినా అవి గ్రౌండ్ వాటర్లో కలిసిపోతాయి. అండ్ ఇంకొకటి సాల్ట్ వాటర్ ఇంట్రూజన్ అంటారు. ఇప్పుడు బేసిక్గా కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఈ కోస్టల్ ఏరియాస్లో ఎక్కువ డెప్త్లోకి కనుక బోర్వెల్స్ తోమినప్పుడు ఆ సాల్ట్ వాటర్ అనేది ఇంట్రూడ్ అయిపోతుంది అనమాట. ఇక చూడాలి అంటే మనం రాజస్థాన్ కానీ కొంచెం గుజరాత్ లాంటి ఏరియాస్లో ఈ సాల్ట్ వాటర్ ఇంట్రూజన్ మనం ఎక్కువగా చూస్తాము. సో ఇప్పుడు రీసెంట్ కేసెస్లో కూడా చూసుకున్నట్టయితే పంజాబ్ మాల్వా రీజన్లో యురేనియం దాదాపు 66% ఆఫ్ చిల్డ్రన్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. బలియా అని యూపీలో అక్కడ గంగా బెల్ట్ విలేజెస్లో యాసిడ్నిక్ లింక్డ్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. ఎందుకని? వాటర్ పొల్యూషన్ వల్ల. అండ్ ఇంకొకటి పైకర్పూర్ ఒరిస్సాలో చూసుకున్నట్టయితే సీవేజ్ కంటామినేటెడ్ బోర్వెల్స్ వల్ల మాస్ ఇల్నెసెస్ అనేది చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ రీసెంట్ కేసెస్ మనం చూసుకున్నవి. నెక్స్ట్ అసలు ఆ వాటర్ ద మేజర్ కంటామినెంట్స్ ఏంటి గ్రౌండ్ వాటర్ అని చూసుకుంటుంటే మేజర్ కంటామినెంట్స్ వచ్చేటప్పటికి నైట్రేట్స్. ఈ నైట్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫర్టిలైజర్స్ నుంచి వస్తాయి, లేకపోతే సెప్టిక్ ట్యాంక్ లీకేజెస్ నుంచి వస్తుంది అనమాట. సో దీనివల్ల వచ్చేటటువంటి డిసీజ్ పేరు ఏంటి అంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ఫ్లోరైడ్. దాదాపు 66 మిలియన్ పీపుల్ ఈ ఫ్లోరైడ్ కంటామినేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారనమాట. ఓవర్ ఎక్స్ట్రాక్షన్ వల్ల మనకి ఫ్లోరైడ్ కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటే బోన్ డిఫార్మిటీస్, డెంటల్ ఫ్లోరోసిస్ అనేవి వస్తాయి. ఆ తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి యాసర్నిక్. ఇది గంగా బెల్ట్ రీజన్లో అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వల్ల గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిందనమాట. సో దాదాపు ఇక్కడ దీనివల్ల క్యాన్సర్స్ కానివ్వండి, గ్యాంగ్రీన్ కానివ్వండి, ఇలాంటి డిసీజెస్ వస్తాయి. అండ్ యురేనియం, ఇది ఎక్కువ మనం రాజస్థాన్లో గమనించవచ్చు. ఫర్టిలైజర్స్ వల్ల లేదా ఓవర్ వాటర్ విడ్రాల్ వల్ల యురేనియం కంటామినేషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల కిడ్నీ డిసీజెస్ కానివ్వండి లేదా బ్లడ్లో డిజార్డర్స్ కానీ వస్తాయి. అండ్ ఇంకా హెవీ మెటల్స్. మనం ఎందుకు చెప్పాము ఇందాక, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఎప్పుడైతే బయటకు వదులుతారో అందులో నుంచి హెవీ మెటల్ పొల్యూషన్ అనేది వస్తుందని చెప్పాం కదా. సో దానివల్ల ఏమొస్తుంది? ఎనీమియా, న్యూరోటాక్సిసిటీ లాంటివి వస్తాయన్నమాట. అండ్ ఇంకా అవే కాకుండా ప్యాథోజన్స్ అంటే ఏదైతే ఈ అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ ఉంటుంది కదా, దానివల్ల ప్యాథోజన్స్ అనేవి నార్మల్ వాటర్లోకి ఎంటర్ అవుతాయి. సో ప్యాథోజన్స్ అంటే ఏంటి? డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. సో దీనివల్ల కలరా, హెపటైటిస్ ఏ ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి మేజర్ కంటామినెంట్స్ అండ్ దాంతోపాటు ఆ కంటామినెంట్స్ యొక్క హెల్త్ ఒక ఇంపాక్ట్. ఇప్పుడు మనం దీనికి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ అండ్ గవర్నెన్స్ గ్యాప్స్ ఎందుకని చెప్పేసి మనం పాలసీస్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఫ్రాగ్మెంటెడ్ ఇన్స్టిట్యూషన్స్. మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బాడీ కానివ్వండి, సిపిసిబి కానివ్వండి, అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వర్క్ చేస్తాయి అనమాట. కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ అనేది ఉండవు. ఇది మనం స్పెసిఫిక్గా పంజాబ్లో యురేనియం కంటామినేషన్ 2023లో జరిగినప్పుడు చూడొచ్చు అనమాట. అసలు కోఆర్డినేషన్ రెస్పాన్సే చాలా డిలే అయింది. నెక్స్ట్ రెండో చూసుకున్నట్టయితే వీక్ లీగల్ మ్యాండేట్. ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ యాక్ట్ 1974 ఉంటుంది కదా, అందులో అసలు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎక్స్క్లూడ్ చేసేస్తారు. అండ్ ఇంకా మనం చూడాలి అంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ 2024లో యాసర్నిక్ ఇక్కడిక్కడ ఏరియాస్లో ఉంది అని చెప్పి కొన్ని ఫైండింగ్స్ వచ్చాయన్నమాట. ఆ ఫైండింగ్స్ గురించి చెప్పిందే కానీ ఆ కంటామినేషన్ గురించి దాన్ని ఎన్ఫోర్స్ చేసేటటువంటి అధికారం ఈ గ్రౌండ్ వాటర్ బోర్డుకి లేదు. సో ఈ లీగల్గా అంటూ క్లియర్ మ్యాండేట్స్ అనేవి లేవన్నమాట. థర్డ్ వచ్చేటప్పటికి ఎన్ఫోర్స్మెంట్ డెఫిసిట్. ఇక్కడ స్పెసిఫిక్గా 2023లో కాన్పూర్లో క్రోమియం పొల్యూషన్ అనేది జరిగింది. సో ఎన్జీటీ ఆ కొన్ని ఇండస్ట్రీస్ని తీసేయమని కూడా చెప్పింది అనమాట. స్టిల్ ఇంకా దాని యొక్క ఫాలో అప్ అనేది లేదు. ఎందుకని చెప్పేసి సో ఎన్ఫోర్స్మెంట్ చేసే ఆర్గనైజేషన్ సరిగ్గా లేవు. అండ్ 3-4 వచ్చేటప్పటికి డేటా ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. సో బేసిక్గా బీహార్లో యాసర్నిక్ కేసెస్ ఎక్కువైపోయినాయి. సో ఏ ఏరియాస్లో ఈ యాసర్నిక్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మ్యాపింగ్ అనేది చేశారు. కానీ ఆ మ్యాపింగ్ అనేది రియల్ టైంలో చేయలేదు, అండ్ క్వాలిటీ మ్యాప్స్ రాలేదు, అండ్ కమ్యూనిటీ అవేర్నెస్ అసలే లేదు దీనికి. సో డేటా ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్గా రాలేదు బయటికి. అండ్ ఇంకా 4th వచ్చేటప్పటికి ఓవర్ ఎక్స్ట్రాక్షన్. ఎంత లిమిట్స్ పెట్టినా సరే దెర్ ఇస్ స్టిల్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ గోయింగ్ ఆన్. రాజస్థాన్లో నాగూర్లో చూసుకున్నట్టయితే అక్కడ బోర్వెల్ మైనింగ్స్ ఎక్కువైపోతున్న కొద్దీ అక్కడ మనకి ఈ ఫ్లోరైడ్ సర్జ్ అనేది ఎక్కువైపోయింది అనమాట. సో ఇది ఇన్స్టిట్యూషనల్ అండ్ గవర్నెన్స్ గ్యాప్. సో దీనికోసం మనం ఏం చేయగలము?
విత్ వే ఫార్వర్డ్ అని చూసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ పాలసీ ఫ్రేమ్వర్క్. ఇందాక మనం చెప్పాం కదా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ సిలోస్లో వర్క్ చేస్తున్నాయని చెప్పేసి. సో అందుకని చెప్పేసి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ కానివ్వండి, ఎన్జిటి కానివ్వండి, సో వీళ్ళందరూ కలిపేసేసి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి మానిటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ ఐఓటీ సెన్సార్స్ వీటిని యూజ్ చేసి స్పెసిఫిక్గా మనం జల్ జీవన్ మిషన్లో యూజ్ చేస్తాము. సో ఎసర్నిక్ జోన్స్ మ్యాపింగ్ చేయడము, సో ఏదైతే కంటామినేటెడ్ జోన్స్ ఉన్నాయో వాటిని మ్యాపింగ్ చేయడం, వాటిని మానిటర్ చేయడం చేయాలి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ట్రీట్మెంట్. సో ఇప్పుడు బేసిక్గా బక్సర్లో ఎసర్నిక్ రిమూవల్ ప్లాంట్స్ అనేవి పెట్టారనమాట. అంటే ఎక్కడెక్కడైతే ఈ పొల్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ ఏరియాలో ఈ రిమూవల్ ప్లాంట్స్ స్పెసిఫిక్గా కోఆర్డినేటెడ్గా ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్తో అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్తో వీటన్నింటి పెట్టాల్సి ఉంటుంది. 2024లో ఈ బక్సర్లో పెట్టినటువంటి ప్లాంట్ యూనిసెఫ్ యొక్క సపోర్ట్ నుంచి తీసుకున్నారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ రెగ్యులేషన్. త్రిపూర్ అని చెప్పేసి తమిళనాడులో ఇది బేసిక్గా మనకి టీ షర్ట్స్ కానివ్వండి లేదా ఏదైనా టెక్స్టైల్స్ డైయింగ్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్. సో ఇక్కడ సీవేజ్ యొక్క కంటామినేషన్ కానివ్వండి, ఆ గ్రౌండ్ వాటర్ టూ మచ్ కంటామినేట్ అవుతుంది. సో తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనేటటువంటి పాలసీని తీసుకొచ్చింది. సో ఇలాంటి పాలసీస్ని మరింతగా తీసుకురావాలి పొల్యూషన్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే హర్యానాలో అయితే క్రాప్ షిఫ్ట్ ఇన్సెంటివ్స్ ఇచ్చారనమాట. ఎందుకని చెప్పేసి హర్యానాలో మేరా పానీ మీరా విరాసత్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో దట్ ప్యాడీ అంటే రైస్ కనుక ఎవరైనా సరే కల్టివేట్ చేస్తుంటే దానికి వాటర్ ఎక్కువ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి క్రాప్ షిఫ్ట్ అయితే అంటే కార్న్ కానివ్వండి, ఏదైతే వాటర్ తక్కువ ఇంటెన్సిటీ ఉన్నటువంటి క్రాప్స్ వాడితే సో వాటర్ యూసేజ్ అనేది తగ్గుతుంది కదా. సో అలాంటి డిమాండ్ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ క్రాప్ నుంచి ఇంకో క్రాప్ షిఫ్ట్ అయితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదొక వే ఫార్వర్డ్ కింద రాసుకోవచ్చు. ఇంకా దాంతో పాటు లాస్ట్ వచ్చేటప్పటికి సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. ఇక్కడ రాజస్థాన్లో స్కూల్ లెడ్ వాటర్ టెస్టింగ్స్ చేయడము అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్తో పాటు మనం గవర్నెన్స్ చేయడం అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇండియా గ్రౌండ్ వాటర్ క్రైసిస్ ఏదైతే ఉందో ఇది ఒక సైలెంట్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అయింది. సో దీన్ని అడ్రస్ చేయాలంటే మల్టీ లెవెల్, మల్టీ సెక్టోరల్, మల్టీ కోఆర్డినేటెడ్ అండ్ సైంటిఫిక్ మానిటరింగ్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ దీన్ని కనుక డిలే చేస్తే నాట్ ఓన్లీ ఎకనామిక్ ఇన్పుట్, హ్యూమన్ లైఫ్స్ అండ్ ఇంటర్ జనరేషనల్ హెల్త్ సెక్యూరిటీ అనేది ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ గురించి ఉన్నటువంటి ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేటప్పటికే మనకి ఈజ్ ఇండియన్ ఎకానమీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్ ఏం చెప్పారంటే ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఇండియన్ ఎకానమీ ఎంత గ్రో అయిందో తెలుసా, 7.6% గ్రో అయింది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ సిపిఐ చూసుకున్నట్టయితే 5.1%కి తగ్గిందనమాట. అంటే మోడరేట్గా వచ్చింది. అట్లానే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గాయి, ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గింది. సో ఇదంతా చూస్తుంటే చాలా ఫేవరబుల్గా ఉన్నట్టు ఉంది కదా మనకి. కానీ ఇంకా సెకండ్ మ్యాప్లో అందులో మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే రియల్ వేజెస్ ఏవైతే ఉంటాయో అంటే ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వేజెస్ ఓవరాల్గా ఒక డికేట్ నుంచి అంటే 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే చాలా తగ్గాయి. అండ్ శాలరీస్ ఏవైతే వస్తున్నాయో అవి ఇన్ఫ్లేషన్తో పాటు ఈక్వల్గా కీపప్ అవ్వట్లేదు అనమాట. సో ఓవరాల్గా ఇండియన్స్ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిందని చెప్తున్నారు. అండ్ ఇంకా దాంతోపాటు వైడనింగ్ ఇన్ఈక్వాలిటీ థర్డ్ మ్యాప్ వచ్చేటప్పటికి మనకి గీనీ కోఎఫిషియంట్ గురించి చెప్తుంది. సో ఇదేంటి అంటే బిలినియర్స్ పెరిగిపోతున్నారు, పోవర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతున్నాయని చెప్పింది అనమాట. సో ఇవన్నీ అంటే ఈజ్ ఇండియన్ ఎకానమీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అనే పాయింట్ మీద ఈ డేటా అంతా తీసుకుని వచ్చారు. అండ్ దాంతోపాటు ఈ ఆర్టికల్లో గ్లోబల్ వాల్యూ చైన్స్ ఉంటాయి కదా, వాటి ఇంటిగ్రేషన్ వల్ల వచ్చేటువంటి ఛాలెంజెస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అసలు ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్లోబల్ ట్రేడ్ నెట్వర్క్స్ వాటిలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అండ్ దాంతోపాటు ఛాలెంజెస్ ఏంటి అనేవి చూద్దాం మనం. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ యొక్క పొజిషన్ మనం చూసుకున్నట్లయితే 2024 IMF డేటా ప్రకారం చూసుకుంటే 4th లార్జెస్ట్ ఎకానమీ మన ఇండియా. అండ్ ఇంకా రికార్డ్ నెంబర్ ఆఫ్ FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కదా, ఇన్ఫ్లోస్ అనేవి పెరిగాయి. అండ్ FTAs కూడా మనం చేసుకోవడం జరిగింది UAEతో CEPA అని చెప్పేసి ఇవన్నీ. అండ్ దాంతోపాటు డిజిటల్ ఎకానమీ థ్రైవింగ్ అండ్ డీపర్ ట్రేడ్ అండ్ క్యాపిటల్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి ఆపర్చునిటీ ఏంటి ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్తో గ్లోబల్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల అని చూసుకుంటే ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ దాంతోపాటు సప్లై చైన్స్కి బూస్ట్ అనమాట. టెక్స్టైల్స్ కానీ, ఫార్మా కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇండియా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్స్టైల్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. మన ఫార్మా స్పెసిఫిక్గా జెనరిక్ ఫార్మా US అయితే 40% ఆఫ్ ద ఫార్మా ఇంపోర్ట్స్కి డిపెండెంట్ అవుతుంది అనమాట ఇండియా మీద. అండ్ ఎలక్ట్రానిక్స్ నాగ్పూర్ ఇలాంటి హబ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఎలక్ట్రానిక్స్ నాగ్పూర్ కాదండి, ఎలక్ట్రానిక్స్కి నాసిక్ లాంటి హబ్స్ ఎలక్ట్రానిక్స్ మీద థ్రైవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలాంటి వాటిల్లో ఎక్స్పోర్ట్స్ బూస్ట్ అవుతాయి, దాంతోపాటు ఎకనామిక్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే PLI స్కీమ్ ఏదైతే పెట్టామో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము, సో దానివల్ల చూసుకుంటే దాదాపు 55% ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయంటే ఫైనాన్షియల్ ఇయర్ 24లో. సో ఓవరాల్గా ఇట్ విల్ బూస్ట్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ రెండో విషయం వచ్చినప్పటికీ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ యాక్సెస్ అనేది పెరుగుతుంది అనమాట. స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 9 yearsలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇన్ఫ్లోస్ 596 బిలియన్ వరకు పెరిగాయి.
సో దీనివల్ల నాట్ ఓన్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులే కాదు, క్యాపిటల్, టెక్నాలజీ, నాలెడ్జ్ కూడా తీసుకొని వస్తుంది మనకి ఇండియాకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్వీస్ సెక్టర్ యొక్క ఎక్స్పాన్షన్. అసలు ఐటీ బూమ్ అనేది ఇండియాలో జరిగింది చూసారు, దానికి రీజనే మనకి ఈ గ్లోబల్ ఇంటిగ్రేషన్ అనమాట. ఓవరాల్ ఫినాన్షియల్ ఇయర్ 2023లో చూసుకున్నట్టయితే $325 బిలియన్ యొక్క సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ అనేవి చేసాం మనము. అండ్ దీనికి మేజర్ రీజన్ ట్రేడ్ లిబరలైజేషన్ కానివ్వండి, ఎల్పిజి రిఫార్మ్స్ కానివ్వండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కూడా చేసామన్నమాట. ఈ వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి ఒక పారామీటర్స్తో ర్యాంకింగ్ ఇస్తుంది మనకి. ఇప్పుడైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవ్వట్లేదు, 2020లో చూసుకుంటే మన ర్యాంక్ 63గా ఉందన్నమాట. ఆ పారామీటర్స్ అన్ని మనం ఇంక్లూడ్ చేసిన తర్వాత మన పాలసీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీజనల్ అండ్ స్ట్రాటజిక్ లివరేజ్. అండ్ స్పెసిఫిక్గా ఆసియాన్ కానివ్వండి, EU కానివ్వండి, సో వీటితో రీజనల్ FTAs చేసుకోవడం వల్ల ఎకనామిక్ ఎంగేజ్మెంట్ అండ్ దాంతోపాటు బైలేటరల్ ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది గ్లోబల్ ఇంటిగ్రేషన్ వల్ల వచ్చినటువంటి ఆపర్చునిటీస్. అట్లానే ఇలాంటి గ్లోబల్ ఇంటిగ్రేషన్ వల్ల ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అవి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి గ్లోబల్ షాక్స్కి వనరబుల్గా ఉండడం. ఇప్పుడు యుక్రెయిన్ అండ్ రష్యా క్రైసిస్ వచ్చింది, అప్పుడు సప్లై చైన్ అనేది ఎఫెక్ట్ అయింది. అట్లానే మనకి రెడ్ సీ దగ్గర రెబల్స్ యొక్క క్రైసిస్ వచ్చిందనమాట. ఆ టైంలో కూడా సప్లై చైన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. COVID-19 టైంలో సప్లై చైన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు US టారిఫ్స్ అయిపోతుంది, సో దానికి కూడా ఎఫెక్ట్ అవబోతుంది. సో ఏదైనా సరే గ్లోబల్గా జరిగేటటువంటి ఈవెంట్స్తో వనరబుల్గా ఉండడాన్ని గ్లోబల్ వనరబిలిటీ కింద చెప్తామన్నమాట. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్. సెకండ్ వచ్చేటప్పటికి ఫినాన్షియల్ మార్కెట్ వాలటాలిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఓపెన్ క్యాపిటల్ ఎప్పుడైతే సరే ఎకానమీ ఓపెన్గా ఉంటుందో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి అవుట్ఫ్లోస్ అనేవి ఎక్కువైపోతాయి. దాదాపు 2022లో చూసుకుంటే దాదాపు $10 బిలియన్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ యొక్క అవుట్ఫ్లో అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వీ ఆల్సో హ్యావ్ జాబ్లెస్ అండ్ అన్ఈవెన్ గ్రోత్. బేసిక్గా ఎప్పుడైతే ఈ లిబరలైజ్ అవుతామో, గ్లోబల్ వాల్యూ చైన్స్కి మనం ఇంటిగ్రేట్ అవుతూ ఉంటామో, ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం వనరబుల్ సెక్టర్స్ అయినటువంటి MSMEs మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ MSMEs చూసుకుంటే దాదాపు 3 నుంచి 4% మార్జిన్తో నడుస్తాయి అనమాట. అంటే ఎంత జస్ట్ $100 వాళ్ళు సంపాదించినట్టయితే జస్ట్ 3 or 4 రూపీస్ మాత్రం వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. సో ఇలాంటి MSMEస్కి గ్లోబల్ సప్లై చైన్స్ ఉంటాయి. ఇప్పుడు తైవాన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్లో చూసుకున్నట్టయితే తైవాన్ ఈజ్ వన్ ఆఫ్ ద పాపులర్ నేషన్. ఇంకా అక్కడ చాలా తక్కువ ఖర్చు అవుతుంది అనమాట తైవాన్, చైనా లాంటి కంట్రీస్లో. వాళ్ళతో కంపీట్ అవ్వాలి మన MSMEs అంటే, అది కూడా ఈ తక్కువ మార్జిన్స్తో చూసుకున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ ప్రాబ్లమాటిక్ వాటి యొక్క సస్టైనెన్స్ కోసం అని చెప్పేసి. అండ్ పర్టికులర్లీ కొన్ని సెక్టర్స్ అసలు గ్రో అవ్వడం కష్టం అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఫ్యూ మార్కెట్స్. మనం చూసుకున్నట్టయితే 50% ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ చైనా మీద డిపెండ్ అవుతాము. మళ్ళీ ఫార్మాస్యూటికల్స్ చూసుకున్నట్టయితే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అని APIs అంటారనమాట. ఆ APIస్కి మనం చైనా మీద డిపెండ్ అవుతాము. ఓన్లీ కొన్ని కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల వాటి యొక్క మన యొక్క ఫారెన్ పాలసీ చేంజ్ అయినప్పుడల్లా, ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వచ్చినప్పుడల్లా, సో ఆ డిపెండెన్స్ వల్ల మనకి ఇన్ఫ్లేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ సప్లై చైన్ షాక్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఐదోది వచ్చేటప్పటికి డొమెస్టిక్ ఇండస్ట్రీ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము RCEP నుంచి అగ్రికల్చర్ అండ్ దాంతోపాటు డైరీ ఇండస్ట్రీకి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వి కేమ్ అవుట్ ఆఫ్ దిస్ RCEP. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ మనకి గ్లోబల్ ఇంటిగ్రేషన్కి చూసుకున్నట్టు. అండ్ ఇంకా మనం చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే వే ఫార్వర్డ్లో ట్రేడ్ పార్ట్నర్స్ డైవర్సిఫై చేయాలి గ్లోబల్ ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు. అంటే నాట్ ఓన్లీ USA ఆర్ ఎల్స్ చైనా, EU ఉంది, UK ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. సో వీటితో ట్రేడ్ అనేది డైవర్సిఫై చేయాలి. రెండోది వచ్చేటప్పుడు క్యాపిటల్ మార్కెట్ రెసిలియన్స్ అనేది డెవలప్ చేసుకోవాలన్నమాట. ఎట్లా డెవలప్ చేసుకుంటాము? లోకల్ బాండ్ మార్కెట్ డీపెండ్ చేసుకోవడము, క్యాపిటల్ ఫ్లో టూల్స్ ఉంటాయి కదా వాటిని డీపెండ్ చేసుకోవడము. సో ఇండియాలో ఉన్నటువంటి క్యాపిటల్ మార్కెట్ని ముందు మనం డీపెండ్ చేసుకోవాలి, రెసిలియంట్గా తయారు చేసుకోవాలి. అండ్ మూడోది వచ్చేటప్పటికి MSMEస్ని సపోర్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 వచ్చినప్పుడు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఒకటి ఇచ్చాము. అలాంటి స్కీమ్స్ ఇవ్వడం వల్ల వాటి యొక్క సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు వాటిని గ్లోబల్ వాల్యూ చైన్స్కి ఇంటిగ్రేట్ అయ్యేలాగా చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ONDC ప్లాట్ఫామ్ కానివ్వండి, లేదా రెండోది వచ్చేటప్పుడు అమెజాన్ యొక్క ఓపెన్ సెల్లర్స్ ప్లాట్ఫామ్ కానివ్వండి. సో దట్ వీ ఇంటెండ్ టు సపోర్ట్ MSMEs. ఆ తర్వాత వచ్చేటప్పటికి వీ ఆల్సో షుడ్ స్ట్రెంథెన్ ద ట్రేడ్ డిప్లొమసీ అండ్ ఆల్సో యాంటీ డంపింగ్. సో యాంటీ డంపింగ్ అంటే ఏంటి అంటే, వేరే మార్కెట్స్లో తక్కువ ప్రైసెస్ ఉండేసేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాంటి ప్రైసెస్లో ఒక ఎలక్ట్రానిక్ గూడ్ ఓన్లీ ₹10 ఉంటుంది. అదే ఇండియాలో చూసుకున్నప్పుడైతే ఎప్పుడైతే మనం ఇండియాకి తీసుకొస్తున్నామో దాన్ని ₹9 or ₹8 అమ్ముతారనమాట. సో దీన్ని డంపింగ్ అంటారు. అదే మన ఇండియాలో మనం డెవలప్ చేసుకోవాలంటే దాదాపు అది ₹20 అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని డంపింగ్ ప్రాక్టీసెస్ అంటారు. ఇలాంటి ప్రాక్టీసెస్కి ఎగనెస్ట్గా ట్రేడ్ డిప్లొమసీ అండ్ కొన్ని పాలసీస్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే వీ షుడ్ బ్యాలెన్స్ ద ఓపెన్నెస్ విత్ ది స్టాటిక్ అటానమీ. సో ఇండియా when it is trying to integrate deeper in global trade and capital flows కి it has a transformative potential long term growth కి మనం చూసుకున్నట్టయితే. బట్ దాంతోపాటు వాలటాలిటీ, ఇన్ఈక్వాలిటీ అండ్ డిపెండెన్స్ అనేటటువంటి రిస్క్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీనికోసం అని చెప్పి రెసిలియంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఉండాలి. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.